ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో మే నెల 17వ తారీఖున 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అందులో మూడింటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఒకటేమొచ్చేసి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే మరికొన్ని మేజర్ పంచాయతీల్లో కూడా ఎన్నికలు జరిగితే మేజర్ పంచాయతీల్లో చాలా మేజర్ పార్ట్ అంతా కూడా బీజేపీ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగాయి. అక్కడ మొత్తం బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఆ ఏకైక రాష్ట్రం ఇప్పుడు బీజేపీ చేతికి రాబోతుంది. అలాగే పంజాబ్లో కూడా మొన్న జరిగినటువంటి కొన్ని స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. బీజేపీ హవా కనిపించడం అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అవినీతి, ముఖ్యంగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, అవినీతి, వాళ్ళు అవినీతి చేశారు కదా, ఆ అవినీతి అంతా బయటపడడం, అలాగే అక్కడ మంత్రులు విచ్చలవిడిగా విదేశాలు వెళ్ళి పర్యటించడం, ఇక్కడేమొచ్చేసి వరదల సమయంలో ప్రజల్ని గాలి కొదిలేయడం, అవన్నీ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే చూపించాయి స్థానిక ఎన్నికల్లో. దీని మీద అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడడం మానేసి ఇప్పుడు బీజేపీ మీద పడుతున్నాడు. సరే, కేంద్ర ప్రభుత్వం మీదో లేకపోతే ప్రతిపక్ష పార్టీ అయినా ఏదైనా విమర్శించవచ్చు, కానీ లోపల ఉన్నటువంటి అంటే పార్టీలో ఉన్నటువంటి లోపాలను కనుక చక్కదిద్దకుండా ఇలా ప్రతిసారి బీజేపీ మీద దాడి చేస్తే ఎవరికి మైలేజ్ వస్తుంది? బీజేపీ వాళ్ళకే మైలేజ్ వస్తుంది. పేరుకే అరవింద్ కేజ్రీవాల్ ఒక సామాన్యమైనటువంటి కామన్ మ్యాన్ అనుకుంటాడు, కానీ అవినీతికి అమ్మ మూడులా తయారయ్యాడు. ఎవరిని చూసి నేర్చుకోవాలంటే కేజ్రీవాల్ని చూసి నేర్చుకోవాలన్న విధంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశంలో. అంటే రాజకీయ నాయకుడిలో ఒక గొప్ప మేలిమి బంగారం అనుకున్నటువంటి వ్యక్తి, అన్నా హజారే శిష్యుడు, అలాంటి వ్యక్తి ఎలాంటి తయారయ్యాడు చూడండి. ఖలిస్తానీలతో చేతులు కలిపాడు. నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నావంటే ఖలిస్తానీలతో కూడా వ్యతిరేకంగా, ఖలిస్తానీలతో చేతులు కలిపాడు. ఖలిస్తానీలతో చేతులు కలపడం అంటే పంజాబ్ని వాళ్ళు సపరేట్గా ఖలిస్తానీ అనే ఒక దేశంగా తయారు చేయాలని చూస్తే ఈ పంజాబ్ ప్రజలు వీడికి చేతిలో పెడితే ఆ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం ఏమొచ్చేసి వీడు వాళ్ళ చేతిలో పెట్టాడు, ఖలిస్తానీల చేతిలో. వాళ్ళు ఏమొచ్చేసి కెనడా నుంచి కూడా మొత్తం ఇదంతా ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమందిని పెట్టుకొని వాళ్ళు దేశానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఉగ్రవాదులతో కలిసి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. 170 కోట్లు ఎంతో వాళ్ళకి ఇచ్చాడు ఫండింగ్. అవన్నీ బయటపడ్డాయి కదా, జనాలు ఊరుకుంటారా? ఎన్నికల సమయం వచ్చేసరికి అన్నీ తీర్చేస్తారు. దానికి ఒక ఉదాహరణగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళ యొక్క సత్తా చూపించారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్కి అదే పరిస్థితి. సో ఇక ఎవడేమైనా అనుకోవచ్చు, చేతగాయనోడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఈవీఎంల పేరు చెప్పి, కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మాత్రం ఎవడు మాట్లాడు. ఇక బీజేపీని ఎదుర్కోవడం చేతగాక అందరూ మాట్లాడేటటువంటి ఒకే ఒక మాట ఈవీఎం. ఇంతకంటే ఇంకా చేత కాదు వీళ్ళకి.